లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. హల్లెలూయా. ఈ వాక్యం నిమిత్తము ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచర్యలోకి వెళ్ళిపోయాము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమగల రాజా యేసు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ సువార్త స్వస్థత నాయన సమాధాన కూడికలు 2వ దినములో నాయన మేము ప్రవేశించి ఉన్నాం ప్రభువా. ఇంతవరకు నాయన ఈ ఆరాధన అంతటిలో నాయన ఎన్ని అడ్డులు అడ్డంకాలు వచ్చినా కూడా ఎటువంటివి నాయన ఈ కూడికలు ఆపకుండా నాయన, ఈ కూడికల్ని ఆపివేయకుండా నాయన కొనసాగించుటకు మాకు శక్తిని, బలాన్ని మీరు దయచేసినందుకు మీకే కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, వాక్య భాగంలోకి వెళుచుండగా తండ్రి, ఇదిగో నాయన ఈ సభలలో నాయన మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో, మీరు మాతో ఏం చెప్పాలనుకుంటున్నారో మీ వాక్యము ద్వారా మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి మీ వాక్యము ద్వారా, మీ వాక్ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని నాయన రక్షణలోకి నడిపించి శాంతి సమాధానము నాయన నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు పొందుకున్నట్టుకు మీరు సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ సువార్త, స్వస్థత, సమాధానం, ఈ సువార్త అయితే సువార్త, స్వస్థత, సమాధాన కూడికలు. ఈ సువార్త అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, స్వస్థత అంటే ఏంటి? ఈ మూడు మనకి ఎక్కడ దొరుకుతాయి? సువార్త, స్వస్థత, సమాధానము, ఆశీర్వాదం. ఈరోజు ఈ 4 అంశాలు దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. మన యొక్క సభల యొక్క మెయిన్ టైటిల్ కూడా అదే కదా. ఇక్కడ చూడండి అమ్మా, బయట మీకు ఏం కనిపించదు అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి దయచేసి అన్న. బయట ఉన్న వారు కూడా అంటే సువార్త ఎవరి వల్ల వచ్చింది, స్వస్థత ఎవరి వల్ల వచ్చింది, సమాధానము ఎవరి వల్ల వచ్చింది? ఇక్కడ మనలో ఇవన్నీ చెప్పేశాను కదా. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఈ 3 లేకపోతే ఈ 4 విషయాలు ఏం చెప్పాను? సువార్త, స్వస్థత, సమాధానము, ఆశీర్వాదము. ఈ 4 ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ మనకి లభిస్తాయి? మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మనము ఇక్కడ వాక్యాన్ని చదువుదాం. అది ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది? చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరిని అభిషేకించాడంట దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సమాజ మందిరంలో ప్రకటన చేస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఈ స్క్రోల్ కనపడింది. బైబిల్లో అంతకుముందు రాతు ప్రతులు కదా అన్నీ ఉండేది, తోలు పైన వాటి పైన రాస్తూ ఉండేవాడు. ఆయన చూసినప్పుడు మొట్టమొదటిగా ఆయనకి కనిపించిన వాక్యం ఏంటి అంటే ఈ వాక్యం ఏమని? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటగా ఆయన నన్ను అభిషేకించెను. ఎవరికి? బీదలకి. ఏమండి? ఎవరికంటే బీదలకి. ఇక్కడ ఒక ఉపమానం చెప్తాను. ఏమంటే
ఒక మనిషి నీళ్ళల్లో పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆయన పైకి రాలేకపోతున్నాడు. అతనికి ఈత కొట్టడం ఎలాగో తెలియదు. గమనించాలి బయట ఉన్న వాళ్ళు కూడా. అతనికి ఈత కొట్టడం ఎలాగో తెలియదు. పొరపాటున దారిలో వెళ్తా ఉంటే పొలంలోనో లేకపోతే పక్కన ప్రవహిస్తున్న వాగులోనో పడిపోయాడు. ఈత రాట్లా. అతనికి ఎట్లా తనని తను రక్షించుకోవాలో తెలియట్లా. అట్ట అంటున్నాడు, ఇట్ట అంటున్నాడు. ఆఖరికి ఏమైపోతా ఉందంటే మునిగిపోతా ఉన్నాడు. అతన్ని బయటికి లాగే నాదుడు లేడు. ఎట్టకేళ్ళకి ఒక మనిషి పోతా ఉంటే దారిలో ఆ గట్టు పైన పోతా ఉంటే ఆ మనిషిని కేకలేస్తా ఉన్నాడు. అని ఆ మనిషిని కేకలేస్తా ఉన్నాడు, అయ్యా నన్ను రక్షించు, ఓ మనిషి నన్ను రక్షించు అని చెప్పి కేకలేస్తా ఉన్నాడు. కేకలేస్తా ఉన్నప్పుడు ఆ గట్టు పైన వెళ్తున్న మనిషి ఈ వాగులు కొట్టుకుపోతున్న ఆయన్ని చూసి, ఓ అలా కాదు అలా కాదు, ఈ చేతులు ఇట్లా కొట్టాలి, ఈ చేతులు ఇట్లా అనాలి, ఈ కాలు ఇట్లా తనాలి అని చెప్పి పైనుంచి అతనికి చెప్తా ఉన్నాడు. ఏమండి పైనుంచి అతనికి చెప్తా ఉన్నాడు. ఈ మునిగిపోతున్న అతను చెప్తున్నాడు, అయ్యో త్వరగారు మీరు ఇట్ట కొట్టాలి అట్ట కొట్టాలి అని చెప్పినా నాకు ఈత రాదు, దయచేసి నన్ను కాపాడండి. ఆయన మొత్తుకుంటా ఉన్నాడు. కానీ ఆ గట్టు పైన ఉన్న వ్యక్తి మాత్రము చేతులు ఇలా ఆడించు, చేతుల్లో అలా ఆడించు అని చెప్పి చెప్తానే ఉన్నాడు. కానీ ఆ వాగులోకి దిగి ఆ మునిగిపోతున్న అతన్ని బయటికి తీసుకురావట్లేదు. ఇప్పుడు ఆ మునిగిపోతున్న అతనికి స్విమ్మింగ్ రక్షించడం కావాలి. అతనికి ఈత ఎలా కొట్టడమో అవసరం లేదు, ఎందుకంటే అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చూపిస్తే అతనికి అది లాభం కాదు. అతనికి ఆ టైంలో ఏం కావాలంటే రక్షణ. తన కొరకు ఎవరో ఒకరు వచ్చి ఆ మనిషిని రక్షించి బయటికి లాగడం. వంతుల వరకు ఐశ్వర్యం అంటే రిచ్ పీపుల్ కొరకు ఆయన రాలేదు, ఏదో ఉన్నాడు కొరకు ఆయన రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే ఆయన మార్గంలో నడిపించడానికి, వారికి సువార్త చెప్పడానికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, చెప్పండి కూడా హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుల వారికి సువార్త ప్రకటించడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే అభిషేకించాడు. హల్లెలూయా, అభిషేకించాడు. ఆయన ఎవరికి సువార్త చెప్పడానికి వచ్చాడంటే ప్రాముఖ్యంగా బీదలైన వారికి. ఆయన అంటా ఉంటాడు, రోగి వైద్యుడు ఎవరికి అవసరం అంటే రోగికి అవసరం. కాబట్టి ఎవరైతే రోగముతో బాధపడుతున్నారో, ఎవరైతే సమాధానం లేక బాధపడుతున్నాడో వారిని వెదకి వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సిన విషయం చూడండి, ఆయన అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే ఈ ప్రపంచంలో అంతా కోల్పోయి వేసారిపోయి ఈ జీవితం నాకొద్దు, ఈ జీవితాన్ని నేను ఇక్కడతో ఆపేస్తాను, ఈ జీవితం నేను జీవించలేకపోతున్నాను, ఈ జీవితంలో నేను ఎంత చేసినా, నేను ఏం చేసినా నాకు ఏది సమాధానంగా లేదు, నేను బ్రతకలేకపోతున్నాను, ఈ బ్రతుకు నాకు వ్యర్థమైపోతా ఉంది, ఈ బ్రతికే నాకు వ్యర్థము అని చెప్పి నలిగిపోతున్న వారి కొరకు దేవుడు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనలో ఎంతమంది బాధపడుతూ ఉన్నారో నాకైతే తెలియదు. ఎవరెవరు ఏ ఏ బాధల చేతైతే వచ్చి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నమ్ముటం మీ వలనైతే సమస్తము
ఆయనకి సాధ్యమే. హల్లెలూయా. చెప్పండి కూడా హల్లెలూయా. ఎందుకంటే మీరు ఏ బాధల చేతైతే వచ్చున్నా, ఏ అనారోగ్యం చేతైతే వచ్చున్నా, సమాధానం లేకుండా వచ్చినా కూడా ఈరోజు దేవుడు మీకు అవన్నీ అనుగ్రహించడానికి ఈ సభల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మనము నమ్మాలి, విశ్వసించాలి. ఎవరైతే విశ్వసించి ఆయన నమ్మి తిరిగి ఇంటికి వెళ్తారో వారు ఈ సువార్త ద్వారా స్వస్థతని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి ఇంట్లోకి వెళ్తారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఒక వాక్యం చదువుకుందాం. మనము ఒక వాక్యం చదువుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనం ఎవరు అన్నా కావచ్చు, ఏ వర్ణమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ ప్రాంతం వారమైనా కావచ్చు, దేవుడు చెప్తా ఉన్నాడు సువార్త అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము. సువార్త ఎవరికో తక్కువ కులస్తుల వారికి కాదు. సువార్త ఎవరికో లేని వాడికి మాత్రమే కాదు. సువార్త అనేది మంచి వార్త, అది ప్రతి ఒక్కరికి సంబంధించిన వార్త. హల్లెలూయా. రక్షణ లేని వారు, ఎవరైతే ప్రభువును తెలుసుకునే వారికి ప్రతి ఒక్కరికి సువార్త అనేది అవసరము. ఈ లోకంలో నాకు అన్ని ఉన్నాయి కదా, ఈ లోకంలో నాకు అన్ని కలిగి ఉన్నాను కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. నువ్వు ఈ లోక పరంగా ఎంతో ఐశ్వర్యంతుడు అనుకోవచ్చు, కానీ ఆ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఈ లోకంలో ఐశ్వర్యవంతుడు అయితే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు బీదవాడిగా మిగిలిపోతావు. అదే ఈ లోకంలో నువ్వు బీదవాడివైనా సరే దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి విశ్వసించి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పరలోకమునందు ఐశ్వర్యవంతునిగా ఎంచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము నీకు చీదరించుకోవచ్చు, ఈ లోకము నిన్ను దూరంగా పెట్టచ్చు, కానీ దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు తన సువార్త ద్వారా. నా యొద్దకు రా, నా దగ్గర శాంతి, సమాధానం ఉన్నది, అది నీకు నేను దయచేస్తాను. నా యొద్దకు రా, నా దగ్గర స్వస్థత ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం పొందుకోలేకపోయినా, నీ జీవితం నువ్వు కోల్పోయావని చెప్పి నువ్వు విశ్వసించు. ఇక్కడ ఎవరిని మతం మార్చట్లా, ఎవరిని బలవంతంగా క్రీస్తుని నమ్ముకో అని చెప్పట్లా. నా దేవుడు, మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు నువ్వు నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుంది, లేదా రక్షణ నీకు దొరకదు. ఈ మాట చెప్పడం నా ధర్మం. క్రీస్తు యేసు ప్రభువారు ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి మూలకి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. వినడం, వినకపోవడం అది నీ వంతు, అది నీ ఇష్టం. దట్స్ యువర్ డెసిషన్. నేను ఎవరిని? నేను జస్ట్ దేవుని మాటలను, దేవుని యొక్క సువార్తను చేరవేయడానికి వచ్చిన ఒక మెసెంజర్ని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన వార్త. నువ్వు రక్షణ పొందుకోవాలంటే దేవుని సువార్తను విను, దేవుని యొక్క సువార్తను విని మారు మనస్సు పొందు. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకో వాక్యం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కాగా
ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ వచ్చింది చెడిపోయిన వ్యక్తిని, ఇక్కడికి వచ్చింది ఎవరో పనికి మాలిన వ్యక్తిని చేరదీసి వాళ్ళని మతం మార్చి ఇతను క్రిస్టియన్ అని చెప్పించుకోవడం కోసం కాదు. దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే, పాపంలో పడిపోయి తమ జీవితాలను కోల్పోయి, పాపంలో పడిపోయి తమ జీవితాలను కోల్పోయి నరకంలో, ఆ నరకం లాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారి కొరకు ఈ లోకంకి వచ్చి ఆ నిద్రావస్థలో ఉన్న వారిని మేలుకొల్పి వాళ్ళ జీవితాన్ని బాగు చేయడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకానికి? ఎందుకోసం వచ్చాడు? పాపిగా ఉన్న వ్యక్తిని తిరిగి తన పరిశుద్ధమైన రక్తంతో కడిగి ఒక పరిశుద్ధినిగా నిలబెట్టడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి దేవుణ్ణి నమ్మిన తర్వాత, లేకపోతే యేసు ప్రభువులు వారిని విశ్వసించిన తర్వాత వారు ఏంగా మార్చబడతారు? నూతన సృష్టిగా వాళ్ళు మార్చబడతారు. హల్లెలూయా. ఇంకా వారు పాత తరము వారు కాదు. ఒక్కసారి యేసు ప్రభువులు వారిని విశ్వసించినట్లయితే వారు నూతన సృష్టిగా ఎంచబడతారు. ఈరోజు అదే ఇక్కడి నుంచి నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, సువార్త ద్వారా మనకి ఏం లభిస్తుందంటే, మనలో ఉన్న చెడుతనము నశించి, మనలో ఉన్న పాపము నశించి మనము నూతన సృష్టిగా మార్చబడతాము. దేవుడు ఈ నూతనమైన సృష్టిని సృష్టించడానికి సువార్తను తీసుకొని ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయట వాళ్ళు ఎవరు చెప్పట్లా, గట్టిగా చెప్పండి బయట వాళ్ళు. అది దెబ్బకు వర్షం కూడా ఆగిపోవాలి మీరు అరిచిన దెబ్బకి. ఏమండి? సంతోషంగా గానాలు చేస్తూ, ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. దావీదు మహారాజు ఆయన ఎప్పుడు తనకు ఖాళీ సమయం దొరికినా కూడా వెంటనే తన దగ్గర ఉన్న ఆయన్ని వేల కొలది దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అబ్బాయి నువ్వు కొంచెం పక్క జరుగు, బయట అలా ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని యొక్క సువార్త ఈరోజు ప్రకటించబడతా ఉంది. ఈ సువార్త స్వస్థత సమాధాన కూడికలలో ఈ సువార్తను విని మారు మనసు పొందు. దేవుడు ఈరోజు మీ మధ్యకు వచ్చున్నాడు. దేవుడు తన మాటలను మీ యొద్దకు వచ్చి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందుకో, సువార్తను విను, సువార్తను నీలోకి ఆహ్వానించు. ఎందుకంటే దేవుని యొక్క సువార్త ద్వారా మనకి ఏం లభిస్తుంది తెలుసా? దేవుని యొక్క సువార్త ద్వారా ఏం లభిస్తుంది అంటే మనకి రక్షణ లభిస్తుంది. ఆ రక్షణ ద్వారా మనము కాపాడబడతాం. ఆ కాపాడబడటం ద్వారా మనం దేవుని యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సువార్తను విస్మరించకండి. ఇంకో వాక్యం చదువుకుందాం. మనం ఇక్కడ ఇంకో వాక్యం చదువుకుందాం. చూడండి, 8వ అధ్యాయము చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త ద్వారా మనకి ఏం లభిస్తుందంటే, సువార్త అనేది ఒక ప్యాకేజ్ లాగా అనమాట. ఏమండి? సువార్త అనేది ఒక ప్యాకేజ్ లాగా అనమాట.
సువార్త వినడం ద్వారా మనకి రక్షణ మాత్రమే కాదు, ఏమండి, రక్షణ మాత్రమే కాదు, స్వస్థతలు కూడా జరుగుతాయి. దేవుని వాక్యము, దేవుడు ఎప్పుడైతే ప్రసంగించడం స్టార్ట్ చేశాడో, దేవుడు ఎప్పుడైతే తన మినిస్ట్రీని స్టార్ట్ చేశాడో, సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశాడో, అనేకమైన దెయ్యములు పట్టిన వారు ఏం పొందారు? విడుదల పొందారు. స్వస్థత కాదు, విడుదల పొందారు. దెయ్యములు పట్టిన వారు విడుదల పొందారు. రోగస్తులు ఏం పొందారు? ఇప్పుడు స్వస్థత. ఏమండి, అన్ని తిరిగి తెప్పించి చెప్తున్నాను. చూడండి, దేవుని యొక్క సువార్త ద్వారా ఏం లభిస్తా ఉన్నది? విడుదల లభిస్తా ఉన్నది. దేవుని యొక్క సువార్త ద్వారా ఏం లభిస్తా ఉన్నది? బయట వాళ్ళు చెప్పాలి, అది దిక్కు చూసుకునేది కాదు. ఏం లభిస్తా ఉన్నది? స్వస్థత లభిస్తా ఉన్నది. సువార్త ద్వారా విడుదల, సువార్త ద్వారా రక్షణ, సువార్త ద్వారా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని యొక్క సువార్తను ఎవరెవరైతే వింటున్నారో, ఆయన ఎప్పుడైతే సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశారో, చూడండి, జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, ఆయన మాట వలన, ఏమండి, దేని వలన? ఆయన మాట వలన, ఆయన చేస్తున్న సువార్త వలన ఏమైందంటే వాళ్ళకి దెయ్యముల నుంచి విడుదల కలిగింది, వారికి రోగము నుంచి స్వస్థత కలిగింది. ఈరోజు నీకు స్వస్థత కావాలి అంటే దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుణ్ణి అడుగు. దేవా, నాకు స్వస్థతనియ్యి, దేవా, నాకు రక్షణనియ్యి అని చెప్పి నీవు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ మొరని ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసముతోటి దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని చేత విశ్వాసముతో లేకపోతే దేవుని పైన నమ్మకంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, వారు ఖచ్చితంగా విడుదలను పొందుకుంటారు, వారు ఖచ్చితంగా రక్షణను పొందుకుంటారు, వారు ఖచ్చితంగా స్వస్థతను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ఇంకో వాక్యం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నీ దోషములన్నిటినీ ఆయన క్షమిస్తా ఉన్నాడు, నీ సంకటములన్నిటినీ ఆయన కుదుర్చుతూ ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని పైన నమ్మకం కలిగి ఉంటామో, ఆయన మనకి కలిగిన ప్రతి ఒక్క సమస్యను ఆయన తీసివేయడం స్టార్ట్ చేస్తాడు. ఈయన వాక్యం అదే చెప్తా ఉంది. నీ దోషములన్నిటినీ, అనగా నీవు చేసిన పొరపాట్లన్నిటినీ ఆయన ఏం చేశాడు? తన భుజాల మీద వేసుకొని శిలువలో ఆయన రక్తం ద్వారా మన యొక్క దోషములన్నిటినీ కడిగి వేశాడు. కడిగి వేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? నీ సంఘటనలన్నింటినీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు కలిగిన ఆ నష్టాలను, బాధలను, నువ్వు కృంగిపోయి ఉంటే నీ యొక్క మనసును ఉల్లసింప చేయడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ శక్తిని మన యొద్దకు పంపి ఉన్నాడు. తెలుసుకోండి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. నువ్వు ఎప్పుడైతే విశ్వసించి దేవుని పైన భారం మోపుతావో, నువ్వు భారం మోపిన వెంటనే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నీ భారాన్ని తీసివేసి ఆయన యొక్క సులువైన కాడిని నీ పైన ఉంచుతున్నాడు. నీ భారాన్ని అంతటినీ తీసివేసి, నీ కష్టాలన్నింటినీ తీసివేసి, నీ బాధలన్నింటినీ తీసివేసి నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పి దేవుడు
కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త పడు, మారు మనసు పొందుకో, నీ జీవితంలోకి సువార్తను ఆహ్వానించు, యేసు ప్రభువారిని ఆహ్వానించు, యేసు ప్రభువారిని ఆహ్వానించి చూడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను గుడ్డిగా నమ్మకండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను గుడ్డిగా ఎవరు నమ్మవద్దు. నా ప్రేమను, నా దయను, నా కరుణను మీరు రుచి చూచి ఎరగండి. ఏమండి, గుడ్డిగా నమ్మమని చెప్పట్లా. ఏదో నేను చెప్తున్నాను కాబట్టి మీరు మారిపోండి అని చెప్పట్లా. లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్తున్నారని చెప్పి మీరు మారిపోండి అని చెప్పట్లా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఏది సరి అయినదో ఎన్నుకొని దాన్ని రుచి చూసి అది మీకు నచ్చితే దాన్ని పాటించండి. ఇది బలవంతం కాదు. ఇది ఒక మనిషిని బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా నువ్వు క్రీస్తుని నమ్మాలి, నువ్వు ఖచ్చితంగా క్రీస్తుని నమ్మాలి కాదు. ఈ క్రైస్తవం అనేది ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వర్ణం కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఈ క్రైస్తవ్యం అనేది దేవుని యొక్క మార్గము, మన జీవితం ఎవరిని నేర్పించే యొక్క మంచి సువార్త. కాబట్టి దేవుణ్ణి మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆహ్వానించినప్పుడు ఆ సువార్త ద్వారా మీ దేవుడు మీ జీవితంలో కార్యాలను చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త చూసాం, స్వస్థతను చూసాం. ఇప్పుడు మూడోదిగా మనం ఏం చూస్తున్నాం అంటే పీస్. ఈ సమాధానము మనం ఎవరి దగ్గర నుంచి పొందుకోవచ్చు అంటే అది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను ఈ భూలోకాన్ని విడిచి మూడవ రోజు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యే క్షణంలో వాళ్ళు దుఃఖాక్రాంతులై, దేవా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా నువ్వు అని చెప్పి ఏడుస్తున్నప్పుడు, ప్రాలాపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో అన్న మాటలను చెప్తున్నాడు, నేను శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తూ ఉన్నాను. ఏమనుగ్రహిస్తా ఉన్నాడు? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీకు ఏమి ఇస్తా ఉన్నానంటే నా శాంతిని. అంటే నాలో ఉన్న ఏ లోటు లేని భారాన్ని తీసి నీకు ఇస్తా ఉన్నాను. నీ యొక్క భారాన్ని తీసుకొని నేను వెళ్తా ఉన్నాను. హల్లెలూయా. నీ భారాన్ని దేవుడు తీసుకోవాలని ఆలోచిస్తా ఉన్నాడు, కానీ నువ్వు ఇంకా దేవుని యొద్దకి రాలేకపోతున్నావేమో. ఆలోచించుకో. దేవుడు రెడీగా ఉన్నాడు. గాడ్ ఈస్ ఎవర్ రెడీ. ఇఫ్ యు కమ్ టు గాడ్, నియర్ టు గాడ్, ఆయన విల్లింగ్గా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ యువర్ సాడ్నెస్, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ యువర్ స్ట్రగుల్స్. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కష్టాలని, నీ బాధల్ని నేను తీసుకొని నాలో ఉన్న నెమ్మదిని, నాలో ఉన్న శాంతిని నేను నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నా యొద్దకు రా, దేవుని యొద్దకు రా. ఆయనలో ఉన్న శాంతిని, సమాధానాన్ని నువ్వు పొందుకొని తిరిగి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో, లేకపోతే మన జీవితంలో ఎన్ని లోటుపాట్లు ఉన్నా మనము దేవుని యొద్దకు వచ్చి విన్నవించుకున్నట్లయితే దేవుడు ఆ లోటుపాట్లని తీసివేస్తాడు. ఏ బాధల చేత అయితే ఉన్నావో ఆ బాధలను దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకున్నట్లయితే ఆయన ఆ బాధలను, ఆ లోట్లను మనలో నుంచి తీసివేస్తాడు. ఆయన శాంతి, సమాధానం మనకు అనుగ్రహించి మనలో ఉన్న భారాన్ని ఆయన తీసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే, మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వాక్యం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వాక్యం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి
గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అశాంతితో బాధపడుతున్న ప్రజలను, లేకపోతే నెమ్మది లేకుండా బాధపడుతున్న ప్రజలను దగ్గరికి తీసుకొని ఆయన హక్కును చేర్చుకొని ఆయనలో ఉన్న నెమ్మదిని వారికి ప్రసాదించడం కోసం. ఇక్కడ ఈ వాక్యం నేను ఎందుకు చదువుతా ఉన్నానంటే ఇక్కడ దేవునితో పాటు ఆయన శిష్యులు కూడా ఒక నదిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. దేవుడు కొంత అలసిపోయి యేసుక్రీస్తు వారు ఆ దోణ అద్దరికి వెళ్ళి కాటి కిందకి వెళ్ళి కొన్ని నిద్రపోతూ ఉన్నారు. తెల్లారి ఉదయం లేచిన కాడి నుంచి తిరిగి మళ్ళీ ఇప్పటి వరకు సువార్త చేసి అలసిపోయి కొంచెం సేపు ఆయన నిద్రపోదామని చెప్పి దోణ కిందకి వెళ్ళి ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఉన్నట్టుండి ఏమైపోయిందంటే బలమైన గాలులు వచ్చి ఒక తుఫాను వాళ్ళని ఎత్తుకు వచ్చింది. వాళ్ళందరూ కూడా తుఫానులో చిక్కుకుపోయి వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పి వాళ్ళ ప్రాణాలు ఎక్కడ కోల్పోతామో అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ వారు గ్రహించిన విషయం ఏంటి అంటే ఆ దోణిలో ఎవరున్నారు చెప్పాలి. ఆ దోణిలో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. వారు ఆ విషయాన్ని మర్చిపోయారు, భయపడిపోతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతామేమో అని చెప్పి. దేవుడు వెంటనే వాళ్ళ కేకలు విని వాళ్ళని చూసి ఆ గాలిని గద్దించిన వెంటనే ఏమైపోయింది? ఆ తుఫాను నెమ్మదిపరచబడింది, ఆ గాలి వీచడం ఆగిపోయింది. చూడండి, దేవుడు మన జీవితంలో ఉన్నాడు, దేవుడు మన జీవితంలో ఒక కార్యం నెరవేర్చబోతున్నాడు అన్న సంగతిని మనం మర్చిపోయి ఈ లోకముకి సంబంధించిన బాధలను, కష్టాలను చూసి మనం భయపడిపోతా ఉన్నాం, మనం బాధపడిపోతా ఉన్నాం. కానీ మనం గ్రహించిన విషయం ఏంటి అంటే మనలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టాలి గట్టిగా. మన జీవితాన్ని ఒక మలుపుకు తీసుకురావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాన్ని ఒక మలుపు తిప్పడానికి దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. కానీ మనం దాన్ని గ్రహించకుండా, దేవుని వైపు చూడకుండా మనం ఏం చేస్తా ఉన్నాము? భయపడిపోతా ఉన్నాం, సమాధానాన్ని కోల్పోతా ఉన్నాం. కానీ దేవుడు ఆ సమాధానం నీకు అనుగ్రహించడానికి ఈ సభల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! మన జీవితంలో, నా కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, లేకపోతే దేవుడు మీకు వాక్కుని ఇస్తా ఉన్నాడు. ఏమైనా వాక్కుని ఇస్తా ఉన్నాడంటే, నమ్మి ప్రార్థించి నీవు తిరిగి వెళ్ళు, నా శాంతి, నా సమాధానం నీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకొక వాక్యం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, ఆ కింద చదువుకున్నట్లయితే, నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుబ్బటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. ఇప్పుడు ఆడయ్యా మాకు మేకలు, గొర్రెలు, బర్రెలు ఇప్పుడు ఆడున్నా మాకు మేపేదానికి, అవి ఆశీర్వదించబడతావు అంటున్నావు. ఇక్కడ ఉన్న వాక్యం ప్రకారం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఎలా ఉన్నా, నీ ఇంటి లోపలికి వచ్చినా, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళినా, నువ్వు చేస్తున్న వ్యాపారం ఏదైనా, నువ్వు చేస్తున్న పని ఏదైనా, ఉద్యోగం ఏదైనా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! ఏమి చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు? ఏం చేస్తే చూడండి, ఫస్ట్ వాక్యం అదే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని యెడల ఈ దీవెనలన్నీ నీవు
పొందుకుంటావు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు ఆశీర్వాదాలు కావాలంటే దేవుని పైన విశ్వాసం ఉంచాలి. నువ్వు దీవెనలు పొందుకోవాలి అంటే నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచాలి. నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తాను, నువ్వు లోపలికి ప్రవేశించినప్పుడు ఆశీర్వదిస్తాను, నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను దీవిస్తాను. నీ ఉద్యోగంలో అయితేనేమి, నీ వ్యాపారాల్లో అయితే ఏమి, నువ్వు ఏం చేస్తున్నా నీ పని పాటలో ప్రతి ఒక్క విషయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని వాక్యం ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నింటినీ కూడా నువ్వు పొందుకుంటావు. ఈ మాటలన్నింటినీ నువ్వు విన్నట్లయితే దేవుడు ఇచ్చిన ప్రతి వాక్కు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన పైన విశ్వాసం ఉంచడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పొందగొరుచున్నావా? దేవుని విశ్వాసంతో ప్రార్థించు. నువ్వు పొందగొరుచున్నావా? దేవుని విశ్వాసముతో అడుగు. నువ్వు పొందగొరుచున్నావా? దేవుని యందలి మిక్కిలి భయముతో భక్తితో ఆయన్ని ఆరాధన చేయి. నువ్వు చేసినట్లయితే నువ్వు అడిగినవన్నిటిని నువ్వు పొందుకోగలవు. చివరిగా ఇంకొక వాక్యం చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చూడండి, ఇక్కడ వాక్యం బహు స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఒకసారి వినండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఎవరైతే నరుల దగ్గర నువ్వు పొందగోరుచున్నావో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. నువ్వు ఎవరి వైపు చూడకూడదంటే నీ చుట్టుపక్కల ఉన్న వారిని నువ్వు చూడకూడదు. వారు నాకు ఫలానా వారు నాకు సహాయం చేస్తారేమో, నాకు వీరు సహాయం చేస్తారేమో, నా అన్నదమ్ములు నాకు సహాయం చేస్తారేమో, నా తల్లిదండ్రులు నాకు సహాయం చేస్తారేమో అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ ఒకనొక దినమున తల్లి అయినా తండ్రి అయినా లేకపోతే అన్నదమ్ములైనా ఎవరైనా వారి జీవితం వారు చూసుకుంటారే తప్ప నీ జీవితాన్ని ఉద్ధరించడానికో లేకపోతే నీ జీవితాన్ని పట్టుకొని కాపాడడానికో ఎవరు సిద్ధంగా ఉండరు. వారి జీవితం వారికి ముఖ్యము. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నరుల వైపు చూడొద్దు, నా వైపు చూడు. నా వైపు చూసినప్పుడు నా వైపు నుంచి వచ్చే ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఐశ్వర్యాన్ని పొందుకొని తిరిగి ఈ సభ నుంచి వెళ్ళండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించుగా.
పరిశుద్ధుడా మా దేవ కృపా సత్య సంపూర్ణ మా మధ్యలో సంచారం చేస్తున్న మా గొప్ప తండ్రి మీకు వందనాలు నాయనా. ఈ 2 దినాలు దేవా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించారు, అందులో బట్టి మీకు వందనాలు దేవా. ఈ సమయంలోనైనా ఇవ్వబడిన కానుకలను బట్టి దేవా మీకు వందనాలు. ఏ బిడ్డలోనైనా ఏ క్రిమిలో నుంచి దేవా మీకు కానుకలు సమర్పించారు వారందరినీ కూడా మీరు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను దేవా ఫలభరితమైన జీవితాలను ప్రసాదించమని, మన జీవితంలో మెండైన ఆశీర్వాదాలను భరించమని ప్రార్థిస్తున్నాను. ఇవ్వబడిన ఈ కానుకలనైనా ఈ సేవలనైనా సంపూర్ణంగా వాడబడి ప్రభుత్వం అనుగ్రహించండి దేవా. ఈ 2 దినములు జరిగిన మీటింగ్ని బట్టి దేవా మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధుడా మా యేసయ్య ప్రభువైన దేవుడా నన్ను నా ప్రభు ఈ 2 రోజులు ప్రభు సువార్త స్వస్థత సమాధానం కూడిన ప్రభు ఇంతవరకు మీరు ఆశీర్వాదాలు మార్చి విత్తనమైన నామని మాట మీరు మహిమపరుస్తున్నందుకై యేసయ్య మీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. నా ప్రభు యేసయ్య నా ప్రభు స్వస్థత గురించి సమాధానం గురించి ప్రభు ఆశీర్వాదాల గురించి ప్రభు యేసయ్య ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నా ప్రభు వచ్చినట్టు మీ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వాదాలు మార్చండి నా ప్రభు. మీ సన్నిధి మీ కొరకు మాకు అందరూ తోడుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కృపావరసం నాపైనే కురిసింది, ఈ వరసమాగదు ఈ కృపమాగదు, ఈ వరసమాగదు ఈ కృపమాగదు, కురిసింది వరసం కృపావరసం, కురిసింది వరసం కృపావరసం.
మినిస్ట్రీస్కి రాకముందు 3 సంవత్సరాలు వర్షాలు సరిగా లేవు మనకి. మీకు గుర్తుందో లేదు, వర్షాలు వస్తున్నాయి కానీ బావుల్లోకి, బోర్లోకి, డ్యాముల్లోకి వాటర్ రావడం లేదు. కానీ ఎవరు తెల్లవారుజామున ప్రార్థనలో వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మందిరంలో ప్రార్థన చేస్తామంటే మన దేశ క్షేమం కొరకు, దేశ ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకున్న భావన ప్రజల క్షేమం, ప్రజల రక్షణ, దేశ క్షేమం, దేశ నాయకులు రక్షణ మాకున్న భారం, బాధ్యత. వెంటనే చల్లటి గాలులు లేవు, మేఘాలు లేవు, వెంటనే వస్తుంది. నేనేమనుకుంటుంటే ఈ చెట్లు ఎండిపోయిన ఆకుల సౌండ్ వస్తుందని వెంటనే లేచి నేనున్న మంది గేట్ దగ్గరికి వచ్చి చూస్తే పట్ట 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 చింతకాయలు నడుస్తాను. అక్కడ గేట్ దగ్గర స్టార్ట్ అయింది. కురిసింది వరసం, రూపావరసం, నాపై కురిసింది. మీరు భోజనానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం మనం దేవుణ్ణి సేవిస్తాము. హల్లెలూయా. ఈ రాగం అక్కడే స్టార్ట్ అయింది. యేసయ్య మినిస్ట్రీస్ వారి పాటలు ప్రియులారా రాగంతోనూ తాళంతోనూ అక్కడే తలంపు, అక్కడికే పాడడం, రాయడం. హల్లెలూయా. రాసేది ఒకరు, స్వరం ఒకరిది, గానం ఒకరిది, రచయిత ఒకరు, అట్లా కాదు. ఈ పెన్ను పేపర్ తీసుకుంటా రాసుకుంటా పాడిన పాటగా ఆత్మ అభిషేకంతో వచ్చిన పాటలు, యేసయ్య మినిస్ట్రీస్ వారి పాటలు 100 పాటలు, 160 పాటలు ఉన్నాయి. నేర్చుకోండి, ఆత్మీయంగా ఉంటాయి. యేసయ్య మినిస్ట్రీస్ వారి పాటలు ఆత్మీయ కీర్తనలు టైటిల్ నేర్చుకోండి. ఆత్మీయంగా ఉంటాయి, ఆరుబాటంగా ఉంటాయి. ఈ ఆశీర్వాదం ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ వర్షమైనా కూడా స్వస్థత, సమాధాన కోరికలకి వచ్చి మీకు అందరికీ మా మినిస్ట్రీస్ తరఫున మా శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీకు అందరికి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. స్త్రీలు ఒక పక్క 15వ తారీఖు 15 అంకె 15 పలికేవాడు ఉన్నారు వీళ్ళు. 15 తెలుసా? ఆ నెల్లూరు ప్రాంతంలో 15 అంటారు, ఈ చిత్తూరు ప్రాంతంలో 15 అంటారు. ఇలా తీసి పలుకుతారు, అక్కడ కలిసి పలుకుతారు. 10 ఒక 5 ఇక్కడ, అక్కడ 15 అక్కడ కలిసి పిలుస్తారు, ఇక్కడ ఇలా తీసి పిలుస్తారు. ఈ 15వ తారీఖు సిగ్గుబాటులో ఉన్న మన మెయిన్ బ్రాంచ్లో దేశ క్షేమం కొరకు ప్రార్థనలు జరుగుతాయి. అక్కడ తప్పకుండా అందరూ కలుసుకోవాలి. జెండా పండుగకి వెళ్ళినా పిల్లలు, జెండా పండుగకి వెళ్ళినా తప్పకుండా రావాలి. జెండా పండుగకి 6 గంటలకు వెళ్ళిపోండి, 5:30 లేసి వెళ్ళిపోండి, రాత్రి స్నానం చేసుకోండి. అక్కడ ఈ మాసంలోనే యేసయ్య మినిస్ట్రీస్ వారి రక్షణ సువార్త కూడికలు ఉన్నాయి. ఆ కూడికి అందరూ తప్పకుండా రావాలి. అక్కడ రావడానికి మంచి సౌకర్యంగా ట్రైన్ ఉంది. తిరుపతిలో 21 ఏ రోజు వస్తారు మీరు? 21 వస్తారా? 20 వస్తారా? 19 వస్తారా? 3 రోజులు వస్తారు. చాలా సంతోషం. అటైతే ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళాలి. టీఆర్ మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం ఇప్పుడును ఎలా మనకి సకల పరిస్థితులకి సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. సభలు పెడదాం.